ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్టియానిటీ అంటే ఏమనుకుంటున్నారు అసలు? క్రిస్టియానిటీ అంటే ఈజ్ నథింగ్ బట్ టెస్టిమనీ లైఫ్, సాక్ష్య జీవితము. నీ జీవితం సాక్ష్యంగా ఉండడమే క్రైస్తవ్యం. నువ్వెన్నో పనులు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, చర్చ్కి వెళ్తూ, వాక్యం చదువుతూ, నువ్వు ఎలా దేవుని దగ్గర ఉన్నా సరే క్రియలేని జీవితం నీకు లేకపోతే వ్యర్థం. క్రియలేని విశ్వాసం మృతము అన్నాడు కదా దేవుడు. సాక్ష్యం కలిగిన జీవితం ఉండాలి ప్రతి క్రైస్తవుడికి. నోవాహు దేవుని దృష్టికి నీతిగా ఎంచబడ్డాడు. ఎందుకు అంటే దేవుని చెప్పిన మాటను అంగీకరించి విశ్వాసం ఉంచి ముందుకు అడుగులు వేసి తను వెళ్ళాడు. అందుకే దేవునికి అతను నీతిగా ఎంచబడ్డాడు. అలాగే హానోకు దేవునికి ఇష్టడై బ్రతికాడు కాబట్టి దేవుని దగ్గర మంచి సాక్ష్యం పొందుకున్నాడు. దావీదు దేవునికి హృదయానుసరుడయ్యాడు, మంచి సాక్ష్యం పొందుకున్నాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే బైబిల్లో అనేక మంది వారి సాక్ష్యాల ద్వారా మనకి దేవుడు ఎన్నో పాఠాలు నేర్పించాడు కదా. మరి నీ జీవితంలో ఏ సాక్ష్యం ద్వారా నువ్వు ఎదుటి వాళ్ళకి మాదిరిగా ఉండగలుగుతున్నావు? ఏ సాక్ష్యము నీ చుట్టూ ఉన్న వారికి అది మార్పును తీసుకురాగలుగుతుంది? క్రైస్తవ్యం అంటే చర్చికి వెళ్ళినంత మాత్రాన సరిపోదు, వాక్యం విన్నంత మాత్రాన సరిపోదు. కానీ నీ సాక్ష్య జీవితం బట్టే నీ చుట్టూ నీ పరిస్థితులు నీకు అనుకూలంగా ఉంటాయి. నీ సాక్ష్య జీవితం బట్టే నీ మాట తీరు బాగుంటుంది. నీ సాక్ష్య జీవితం బట్టే నీ అనుభవాలు బాగుంటాయి. నీ సాక్ష్య జీవితం బట్టే నీకున్న మర్యాద కావచ్చు, గౌరవం కావచ్చు. క్రైస్తవ్యంలో క్రీస్తుకి మరింత దగ్గరగా అనేక మందికి ఒక గొప్ప మాదిరికరంగా ఉండగలిగేది కేవలం నీ సాక్ష్యం ద్వారా. ఈరోజు నీ సాక్ష్యం ఎలా ఉంటుంది, ఏ రీతిగా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.